కొంతమందికి మరీ డ్రైగా ఇష్టం ఉండదు అండ్ మరీ జ్యూసీగా ఇష్టం ఉండదు. అలా అని మనం చికెన్‌లో వాటర్ యాడ్ చేస్తే అస్సలకే బాగోదు. అలాంటి వాళ్ళ కోసం నా స్టైల్‌లో ఒక రెసిపీ చికెన్‌తో రెసిపీ చేసేద్దాం వచ్చేసేయండి. ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆనియన్స్‌ని ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్‌ని మంచిగా చాప్ చేసుకొని అది వేశాక పచ్చిమిర్చి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి అవి కొంచెం వేగాక పుదీనా, కొత్తిమీర కూడా దీంట్లోనే వేసేసుకోండి. బాగా టేస్ట్ వస్తుంది. అండ్ మనం ఇప్పుడు కడిగి పెట్టేసుకున్న చికెన్ కూడా వేసేసుకుందాం. ఆ చికెన్లో మనం మొత్తం కలిపేసి అంతా ఇప్పుడు మనం ఆనియన్స్ అంతా మసాలా కలిసేటట్టు కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఆ వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక జార్ తీసుకొని దాంట్లో ఒక 2 టమాటోలని చిన్నగా చాప్ చేసి మంచిగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. చూడండి, వాటర్ అనేది చికెన్లో మొత్తం ఎవాపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు, పసుపు, కారం, మీకు కావాల్సిన మసాలాలు ఏవైనా పర్లేదండి. ధనియా, జీలకర్ర పౌడర్, చికెన్ మసాలా ఇవి ఏవైనా వేసుకోవచ్చు. గరం మసాలా అన్నీ ఏవైనా వేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. అవన్నీ కలిపేసుకొని మూత పెట్టి మసాలాలంతా పట్టుకొని ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో పేస్ట్, ఆ పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పేస్ట్ మనం డైరెక్ట్ టమాటోస్ యాడ్ చేస్తే డ్రైగానే ఉంటుంది. అలా అని ఇలా పేస్ట్ లాగా చేస్తే కొంచెం గ్రేవీ టెక్స్చర్ వస్తుందన్నమాట. అందుకనే పేస్ట్ చేసి వేసాను. సో దట్ మనకు ఫ్రై లాగా కూడా అనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం కొంచెం మనకి గ్రేవీ రైస్లో కలుపుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి నా స్టైల్లో నేను ఇలా చేశాను. ఇంకా చాలా వెరైటీస్ చేయొచ్చు, బట్ నేను ఇది నా స్టైల్లో చూపించాను. అలా కూడా చేసి చూపిస్తాను మీకు అన్నీ. ఆ టమాటోస్ ఎంత మంచిగా ఫ్రై అయితే అంత ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది, లేకపోతే పచ్చి వాసన ఉంటుంది. మంచిగా ఆయిల్ అంతా పైకి తేలాక పుదీనా, కొత్తిమీర పైనుంచి గార్నిష్ చేసుకొని ఒక్క చిన్న సగం లెమన్ అంతా స్క్వీజ్ చేసుకొని పెట్టేసుకుంటే టేస్ట్ జబర్దస్త్.